హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను మన సాటర్డే ప్రోమోస్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ప్రోమో 1లో మీరు చూసినట్టయితే థమ్స్అప్ టాస్క్లో భరణి గారికి సంజన గారికి గొడవ జరుగుతుంది అనమాట. సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే భరణి గారు నిజంగానే నీకు సిగ్గులేదు అనే మాట అయితే యూస్ చేశారంట. సో ఆయన ఇన్ని రోజులు ఏదైతే ఒక సేఫ్ ప్లే, ఒక మంచితనంగా ఉన్నారో, ఆయన వయసుకి ఆవిడ ఏం చేసినా కూడా ఆ మాట అనడం కొంచెం తప్పే. అండ్ సంజన గారి గురించి తెలిసిన విషయమే. మామూలుగానే ఆవిడ కంటెంట్ కోసం ట్రై చేస్తారు. అనుకోకుండా కంటెంట్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు ఆవిడ 100% దాన్ని నెరవేర్చడంలో తప్పు లేదు. అండ్ అలానే మన ప్రోమో 2లో గురించి మాట్లాడితే కనుక ఆల్రెడీ ప్రోమో 1లోని దివ్య పర్ఫార్మెన్స్ గురించి నేను వేరే వీడియోలో చెప్పానండి. సో అందుకే ఈ వీడియోలో చెప్పట్లేదు. సో ఈ వీడియోలో నేను ప్రోమో 2 గురించి మాట్లాడాలనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సంజన గారికి దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు వేశారు. అది అందరూ ప్రోమోలో చూడొచ్చు. అలానే దాని గురించి కూడా మాట్లాడారనమాట. సో నేను లాస్ట్ టైం పోపుల వీడియో గురించి చెప్పినప్పుడు అన్ని పోప్ ప్యాకెట్స్ ఉన్నప్పుడు కొంచెం పోపు ఇచ్చేసి ఉండుంటే అసలు అంత గొడవ కూడా జరిగేది కాదు. ఆవిడకి కుకింగ్ మానిటర్ ఇచ్చారు అని ఆవిడని అందరూ అని ఆవిడ కుకింగ్ మానిటర్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. తనుజ చేతిలో నుంచి ఆ కుకింగ్ మానిటర్ బ్యాచ్ కూడా పోయేది కాదనమాట. సో నాకు ఎందుకనో ఆ పోపు ఇచ్చుంటే బాగుండేదని ఆ రోజు అనిపించింది. సేమ్ నాగార్జున గారు కూడా అంటారు. అలానే తనుజ కొన్నిసార్లు కొంచెం ఓవర్ డ్రామాటిక్గా చేస్తుందని నా వీడియోస్లో నేను చెప్తూ వచ్చాను కదా. సో ఆయన కూడా అదే చెప్తారు, ఎందుకమ్మా అన్నిటికీ ఏడుస్తున్నావు. ఆయన లాస్ట్ 3 వీక్స్గా చెప్తున్నారు సీరియల్లో ఏడవడం నీకు అలవాటు అయిపోయింది, సో ఇక్కడ కూడా ఏడుస్తున్నావు అని. సో అంత ఓవర్ డ్రామాటిక్గా ఏడవలసిన అంత అవసరం అయితే లేదని ఆవిడకి కూడా చెప్పారు. అండ్ అలానే భరణి గారితో కూడా తను ఇంకా పర్ఫెక్ట్గా గేమ్ ఆడాలి అనే విషయం భరణి గారికి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారని అయితే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇంకా కొంచెం స్పైస్ యాడ్ అవ్వాలి. వీళ్ళందరూ కొంచెం సేఫ్ ఆడుతున్నారు. కొంచెం పాత సీజన్స్లో ఆయనే చెప్పేవారు అనమాట నాగార్జున గారు, మీరు సేఫ్ ఆడుతున్నారు, మాస్కులు తీసి ఆడండి, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడండి అని. సో ఈ వీక్ అలా ఇంక ఇప్పుడు ఎవరైతే ఓపెన్ అయ్యారో, భరణి గారికి కూడా కోపం వచ్చి ఓపెన్ అప్ అయిపోయారు కదా, అలా ఇంకా అందరూ కొంచెం ఓపెన్గా అయ్యి మాట్లాడాలన్నమాట. అండ్ దివ్య ఆ రోజు వంట చెయ్యకపోవడం, ఆవిడ చేసిన మ్యానిపులేషన్ వల్లే ఆ గొడవ, పోపులు గొడవ అవ్వడానికి అదొక రీజన్. అది కూడా నేను నా పాత వీడియోలో చెప్పాను. అండ్ ప్రోమోలో కూడా నాగార్జున గారు ఎగ్జాక్ట్లీ అదే అడిగారు, మీరు చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాస్క్ మ్యాన్ ఈజ్ ఎలిమినేటెడ్ అనమాట. సో ఆయన నిజంగానే టాస్క్లు ఆడట్లేదు. ప్రతి చిన్న విషయానికి గివప్ ఇవ్వడం, అలిగి కూర్చోవడం, గేమ్స్ ఆడకుండా పక్కన ఎక్కడో కూర్చొని నేను రివ్యూస్ చెప్తాను, అనాలిసిస్ చెప్తాను అంటే వర్కౌట్ అవ్వదు కదా. మిగిలిన అందరూ ఆడుతున్నారు. లైక్ రీతు గ్రాఫ్ చూస్తే కనుక తనకు బయట అంతా ఎనిమిటీ లేదా నెగిటివిటీ ఉన్నా కూడా దాన్ని తిప్పి కొట్టేలాగా టాస్క్ ఆడింది. సో కంపల్సరీగా ఒక ఛాన్స్ రావడమే చాలా అరుదు. ఆ ఇంట్లో వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. అందుకే ఆయన ఎలిమినేట్ అయ్యాడు. దానికి రీజన్ అని నేను అనుకుంటున్నాను.